నిన్న ఇంకొక అంశం, నిన్న ఈ కుల మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి గారు. నిజంగా కూడా ఒకసారి నిన్నటి వీడియోని చూస్తే ఆయన చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చిండు. జగదీష్ రెడ్డిని ఏదైతే ఈ రాధాకృష్ణ రాజకీయ మరుగుజ్జు అని చెప్పేసి మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడిండో ఆ విషయంలో ఆయన ఎందుకో మరి 2-3 రోజుల నుంచి రెస్పాండ్ కావాలి. నిన్న రెస్పాండ్ అయ్యాడు. నిన్న రెస్పాండ్ అయ్యి ఆ విషయాన్ని పెడితే తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉన్నది. సో నిన్న ఆయన మాట్లాడినటువంటి ఒక బయట మీకు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదిగో వ్యాఖ్యలపై స్పందించినందుకు ధన్యవాదాలు. భుజాలు తడుపుకునే నేరాన్ని అంగీకరిస్తూ ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. కాకపోతే అది చాలా వేరేగా ఉంది, చాలా గందరగోళంగా కూడా ఉంది. దొరికిపోయిన నేరస్తుడి తత్తరపాటు అందులో కనిపిస్తుంది. ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసులకు దొరికినప్పుడు ఇలాగే గందరగోళానికి గురవుతాడు. తప్పు చేసిన వాడు ఒప్పుకొని తప్పు గుర్తించి సరి చేసుకుంటే బాగుంటుంది, కానీ దాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నం ఇంకా ఇంకా తప్పులు చేయిస్తుంది. ఇవాళ మీరు రాసిన రాతల్లో కూడా అది స్పష్టంగా కనబడుతుంది. అసలు నేను ప్రస్తావించిన అంశానికి మీరు రాసిన రాతలకు సంబంధమే లేదు. ఆంధ్ర ప్రజలంటే తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్రాలో నివసిస్తున్న వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా 90% మంది ప్రజలు కేసీఆర్ ఇష్టపడతారు. హైదరాబాద్ తో సహా తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళందరూ కంటే కేసీఆర్ పాలనలోనే సుఖంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నామని భావిస్తున్నారు. ఈ విషయాన్ని 2018, 2023 ఫలితాలు స్పష్టంగా చెప్పాయి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిలర్ను విడదీయలేవు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు కేసీఆర్ గారితో నేరుగా ఢీకొంటే చంద్రబాబును తిరస్కరించారు. కేసీఆర్ వెంటనే సెటిలర్లందరూ నిలబడ్డారు. 2023లో కూడా అదే పునరావృతం అయ్యింది. నీ విశ్లేషణ చెత్త పలుకు అని అర్థమవుతుంది. మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు మేమే టేకేదారులం, నేను చంద్రబాబు అన్నట్లు మీరు చెప్పుకున్నా ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తు పెట్టుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక వర్గం వారు కొద్ది మంది మొదటి నుండి తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ కొన్ని స్లాటర్ హౌజులు పెట్టి నడుపుతున్నారు. అడుగడుగునా మా నాయకులను కించపరిచే విధంగా, మా నాయకుల వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళతోనే మా పంచాయతీ, వాళ్ళ ముసుగులు తీసి వాళ్ళ భర్తం పడతామని మాత్రమే నేను చెప్పినా. ఏ ఆధారం లేకుండా పుంకాలుగా వేల కొద్ది పేజీలు మా నాయకులపై రాసిన రాతల గురించి నేను ప్రస్తావించిన. మీడియా విలువలు, జర్నలిజం విలువల గురించి మాత్రమే మాట్లాడినా. రైట్. సో ఇట్లా ఆయన 12 నిమిషాల 57 సెకండ్ల అంటే 13 నిమిషాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఎక్స్ప్లెనేషన్ కాదు అది, అక్కడ ఆర్కే మరుగుజుతనాన్ని బయట పెట్టిండు. మీ నీచబుద్ధి ఎలా ఉంటుందో ఇంకొక మాట మాట్లాడారు. ఏదో ఆంధ్ర ప్రజలకు మీరు ఏదో దాని లెక్క వ్యవహారం చేస్తున్నారు, కానీ హైదరాబాదులో ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్నారు. 2018, 2023 ఎన్నికల్లో అది తేటతెల్లమైంది. 2 సార్లు హైదరాబాదులో ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి పట్టం కట్టిర్రు. చంద్రబాబు నాయుడుని కూడా తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం కంటే కూడా కేసీఆర్ నాయకత్వంలోనే మాకే ఇబ్బందులు లేవు అని చెప్పేసి వాళ్ళు గమనించారు, గ్రహించారు. మీ ఆరాటం అంతా వాళ్ళ కోసం కాదు, కేవలం చంద్రబాబు నాయుడు కోసం కొన్ని స్లాడర్ హౌజ్లు ఏర్పాటు చేసుకొని ఈ రకంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వాటి పట్ల మేము కరెక్ట్గానే ఉన్నాము. సో మీ కురచబుద్ధిని, మీ మరుగుజ్జుతనాన్ని బయట పెట్టుకున్నారని చెప్పేసి రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా నేను ఈ విషయంలో మాత్రము జగదీష్ రెడ్డి గారికి 100% ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఏ నాయకుడు సాహసం చేయలేదయా, ఎవరు మాట్లాడుతందుకు ధైర్యం చేయలే. నిజంగా కూడా ఈ కుల మీడియాతోటి మాట్లాడే ధైర్యము, దమ్ము ఎవరు చేయలే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా మరి ఎందుకు మాట్లాడలేదు తెలియదు. ఎందుకంటే ఎన్నో రోతరాతలు రాశారు. చాలాసార్లు చూసి అరే ఇది తప్పు కదా, ఎందుకు ఇంతగానము మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అనిపించినా కానీ ఎవరు మాట్లాడలేదు. కానీ ఆయన మాట్లాడేసరికి వీళ్ళకు ఒక రకమైనటువంటి సల్పరం పుడుతూ ఉన్నది. మహా న్యూస్ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి అది దాడి కాదు, నిరసన మాత్రమే. ఉద్యమకారుడు మాట్లాడే తరీక అట్లా ఉంటుంది. అది నిరసన మాత్రమే, దాడి కాదు. దాడి అంటే ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరించింది. అది ఏ రకంగా ఉంటుందో మన ప్రత్యర్థికి వణుకు పుట్టాలి, భయం పుట్టాలి. ఆ భయంతో ఎట్లా పెట్టుకున్నాడు,
చుట్టుముట్టు ఏం పెట్టుకున్నాడు, పోలీసుల పహార పెట్టుకున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వణికిపోతా ఉన్నాడు. బయటికి మాత్రమే మేకపోతు గాంభీర్యం, మీ ఉడత ఊపులకు భయపడమని చెప్పి చెప్పుకుంటేనే మరి భయపడనటువంటి మొగోడు మోతవారి పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడు? దేనికి కాపలా పెట్టుకున్నాడు? పెట్టుకోవద్దు కదా. ఏ తెలంగాణ మీడియాకు, ఏ మీడియాకు లేరుగా పోలీసులు కాపలా ఉన్నారా? ఎన్ని ఛానళ్ళకు ఉన్నారు? ఏ ఛానళ్ళకు లేదు. శాటిలైట్ ఛానళ్ళకు లేదు, యూట్యూబ్ ఛానళ్ళకు కూడా లేదు. తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ప్రజల నుంచి ఉంటుంది మద్దతు. మీకు పోలీసు వాళ్ళ మద్దతు కావాలి. మా మీద పోలీసు వాళ్ళు దాడులు చేస్తారు, మా ఎక్విప్మెంట్ పోలీసులు ఎత్తుకపోతారు, మీకేమో మీ ఎక్విప్మెంట్లు మీ ఏవి భద్రంగా ఉండడం కోసం పోలీసులు కాపలా ఉంటారు. డిఫరెన్స్ అది. ఒక కుల మీడియాకి, ఒక కుల నాయకుడికి సపోర్ట్ చేసేటువంటి ఒక మీడియాకి పోలీసులు కాపలా కాస్తారు. తెలంగాణ వాయిస్ వినిపించి తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు చూపిస్తున్నటువంటి వాళ్ళకేమో పోలీసు వాళ్ళు దాడులు చేసి కేసులు పెట్టి మా ఎక్విప్మెంట్లు మా సామాన్లు ఎత్తుకొని పోతారన్నమాట. ఇది తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నోటెడే. రేపన్నాడు మీ కాలం బాలేక, మీ కర్మగాలి ప్రభుత్వాలు మారితే ఈ పోలీసు వాళ్ళు ఎవరెవరైతే ఎగిరెగురు దుంకిరో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఈ స్లాడర్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వీటి పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి. వీటిని మాత్రం ఉపేక్షించేదే లేదు తెలంగాణ సమాజం. రేపన్నాడు అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళు సల్లకు కూసున్నా, సైలెంట్గా ఉన్న మాలాంటి వాళ్ళ గొంతులు లేస్తాయి. తప్పకుండా వీళ్ళ దుకాణం వీళ్ళని తరిమేదాకా ఊకునే ప్రసక్తి లేనేలేదు. వీళ్ళకు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో మీడియా జర్నలిజం అంటే ఇంకెవరు కూడా దాన్ని కనీసం గౌరవించేటువంటి అవకాశం ఉండదు. మేము ఒక మాట అటు తూలనాడితేనో ఎక్కడనో ఒక రెండు చోట్ల అదైతేనో మనల్ని గిట్ల మాట్లాడతారా గట్ల మాట్లాడతారా అంటారు. మరి వీళ్ళు మాట్లాడేటివి, వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు, సో అన్నింటికైనా సమాధానం చెప్పిండు. సో కాబట్టి ఇది కూడా చూడండి, చాలామంది దీని పట్ల కొంత పాజిటివ్గా ఉన్నారన్నమాట.